మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా ఈరోజు మీరు వినబోయే కథా సంపంగి ముత్యాలు. రచించిన వారు అత్రిపత్రి ధర్మశాంత ప్రభాకర్ రావు గారు. వీని గురించిన పరిచయం విందాం. సామాజిక పరిస్థితులకు స్పందించి కథలు రాస్తుంటారు వీరు. వీరి తల్లిదండ్రులు అత్రిపత్రి శాంతమ్మ, ధర్మయ్య గారులు. పుట్టి పెరిగింది ముల్కనూరులో. హైదరాబాద్లో విద్యాభ్యాసం కొనసాగింది. బీటెక్, ఎంబీఏ, ఎంఐఈ, పీజీడీసీఎస్ చదివారు. మెకాన్ ఇంజనీరింగ్ సంస్థలో జనరల్ మేనేజర్గా పదవీ విరమణ పొందారు. తల్లి శాంతమ్మ గారి ప్రేరణతోనే కథలు రాయటం మొదలుపెట్టారు. వీరు రాసిన కొన్ని కథలు నమస్తే తెలంగాణతో పాటు నవ తెలంగాణలో కూడా ప్రచురితమయ్యాయి. నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీలో బహుమతి రావటం ఇది రెండవసారి. ప్రస్తుతం 3వ కన్ను అనే పరిశోధన గ్రంథాన్ని కూడా రాస్తున్నారు. ఈరోజు మీరు వినబోయే ముత్యాలు అనే కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీ పీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2025లో ప్రోత్సాహక బహుమతిగా 3,000 రూపాయలు పొందిన కథ అండి. ఇంకా మనం కథలోకి ప్రవేశిద్దాం. మీకు కథను చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. ఇంకా కొంతసేపు అయితే స్కూళ్ళు వదిలిపెడతారు. పిల్లలందరూ బిలబిలమంటూ ఆనందంతో కేకలు వేస్తూ ఇళ్ల వైపు పరుగులు తీస్తారు. బడి వదిలిపెట్టాక చాలామంది పిల్లలు రోడ్డు దాటి అవతల వైపు వెళ్లాల్సి ఉంటుంది. ముత్తి, ఓ ముత్తి, బట్టలు ఉతకడం అయిపోయిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉతుకు, మొన్న చీర చించేశావు అనే హెచ్చరిక వినిపించింది. సరేనమ్మా అన్నది ముత్తి. బట్టలైన తర్వాత అంట్లు తోము, వినిపించిందా? నీళ్లున్నాయా? అయిపోయాయా? నీళ్లు జాగ్రత్తగా వాడు, అసలే పంపుల్లో నీళ్లు సరిగ్గా వచ్చి చావవు అంటూ గొణిగింది అమ్మగారు. ముత్తి బట్టలు ఉతికేసింది. వంట సామాను తోము పెట్టేసింది. అమ్మగారు ఓ మారు వాటిని ముట్టి చూసి అటు ఇటు తిప్పి ఎగాదిగా చూసింది. మళ్ళీ, ఏమిటే, అంట్లు తోమటం కూడా చేత కాదా? ఇదేంటి, ఈ మురికి ఇట్లాగే ఉంది, మళ్ళీ కడుగు అంటూ గుడ్లురిమి నీటి డ్రమ్ము వైపు చూసింది. స్టూపిడ్, నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే. నీళ్ళైపోయినాయి. పోయి ఆ గవర్నమెంట్ పంపు దగ్గర నుండి నీళ్లు మోసుకురా పో. నీళ్ళు ఎప్పుడు వస్తాయి అక్కడ? 3 గంటలకమ్మా. ఏడ్చినట్టుంది. స్టూపిడ్, సాయంత్రం అయ్యగారికి పాపకి స్నానానికి నీళ్లుండాలి, అర్థమైందా? సరే, అంతవరకు ఏం చేస్తావు? ఆ ధోబీ దగ్గరికి పోయి చీరలు, ఫ్రాకులు, సారు బట్టలు ఇస్త్రీ చేయించి పట్టరాపో. మొన్నిచ్చిన అయ్యగారి 4 షర్టులు, 3 ప్యాంట్లు, నావి 3 చీరలు, 3 బ్లౌజులు, మున్నీవి 6 ఫ్రాకులు, 4 స్కూల్ యూనిఫామ్లు, పాప బట్టలు తీసుకునిరా, మర్చిపోకు. పోయి వెంటనే రా. సాయంత్రం ఫంక్షన్ ఉంది, నువ్వు వచ్చినాక కూరగాయలకు వెళ్ళు, వెంటనే రా. అటే పోయావు. చేయవలసిన పనులన్నీ ఏకరువు పెట్టి పురమాయించింది. ముత్యాలు వెళ్ళి ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చింది. అమ్మగారు బట్టలు లెక్క చూసి, అయ్యగారి ప్యాంటు ఒకటి లేదు. ఏమైందే? మున్ని ఫ్రాక్ కూడా ఒకటి లేదు, లెక్క చూసినవా? నీ ముఖానికి లెక్కలు కూడానా? ఆ స్టూపిడ్ ధోబీగాడు అంతే. ముత్తి, ఆ ధోబీగాడు ఏ ప్యాంట్ వేసుకున్నాడో చూసినవా? లేదమ్మా. నువ్వు ఒక స్టూపిడ్వి, ఎక్కడ దిక్కులు చూస్తున్నావే? ఆ బుట్ట తీసుకో, టైం అయిపోతుంది, మబ్బులు కూడా వస్తున్నాయి, వర్షం పడుతుందో ఏం పాడు. ఏంటే అట్లా దెయ్యంలాగా చూస్తూ నిలబడ్డావు? ఆ కూరగాయల బుట్ట ఇటు పట్టరా. మార్కెట్ నుంచి కూరగాయల బుట్ట నెత్తిన మోసుకుంటూ వచ్చింది ముత్తి. స్టీల్ గిన్నెలో మాపటన్నం పప్పు ఉంది, నీ ప్లేట్లో వేసుకుని తిను. తిన్నాక ఇల్లు ఊడ్చి తడిగుడ్డతో తుడిచి గవర్నమెంట్ పంపు కాడకు నీళ్ళకు పో,
అబ్బబ్బబ్బా! ఏం పనో ఏమో! నేను కాసేపు నడుము వాలుస్తాను. వినిపించిందా? ఇల్లూడ్చి నీళ్లు తీసుకురా. సరేనమ్మా. అలుపెరుగని పసితనం తీరని 10 ఏళ్ల ముత్తి ఇల్లు శుభ్రం చేసి తడిగుడ్డబెట్టి నీళ్ల డ్రమ్ముల్లో నీళ్లు నింపింది. అంతలోనే అమ్మగారు పడక నుండి లేచింది. ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీద డమడమ శబ్దానికి కిటికీలో నుండి బయటకు చూసి విసుక్కుని ముత్తి వైపు చూసి, ఒసే ముత్తి, నీకేం పని లేదాయే, అట్లా దిష్టి బొమ్మ లెక్క నోరు ఎలగబెట్టి రోడ్డు మీదకు చూస్తున్నావేంది? ఆ స్టూపిడ్కి పని పాట లేదు. అంటే ఆ పండగ ఈ పండగ, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అంటూ ఈ వెధవలు దండాలు కొట్టి చందాలు వసూలు చేస్తారు. ఎవడెంత మింగుతాడో అంత దొంగ గాడిదలు. ఒసేవ్, ఆ గాడిదల వైపు చూస్తూ కూర్చుంటే నువ్వు గాడిద అవుతావు. స్టూపిడ్, తొందరగా నీళ్లు నింపు, 4 కావస్తుంది. ఇదేమిటే నీళ్ళన్నీ ఒంటి మీద పోసుకున్నావు? స్టూపిడ్, పంపు దగ్గర నుండి నీళ్లు మోస్తుంటే తడిసాయమ్మా. నీళ్లు మోసుకురావటం కూడా తెలవదా? స్టూపిడ్, నీళ్లు తేవటం కూడా చేతయి సావదు. ఎన్నిసార్లు చెప్పాను? డర్టీ ఫూల్, పో, క్లీన్గా ఉండాలని ఎన్నిసార్లు చెప్పా? క్లీన్గా ఉండు. ఎవరన్నా ఇంటికి వస్తే నీ ఆకారం చూసి ముఖం చిట్లించుకుంటారు. అలాగా జనం అని అడుక్కు తినే ముఖం. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో ఏమో అంటూ అదోలా నిట్టూర్చింది అమ్మగారు. నిర్వికారంగా బాత్రూంలోకి వెళ్ళిపోయింది ముత్తి. మనసులో బాకులు గుచ్చినంత బాధ. కనుగుడ్లలో నిబిడీకృత బడబాగ్ని నీళ్ల రూపంలో ఉబికుబికి వస్తుంటే అనుకుంది. పొద్దున్నే కళ్ళు నిలుముకుంటేనే ఇల్లు ఊడ్చేయాలి, డ్రమ్ముల్లో నీళ్లు నింపాలి, తర్వాత వంట పాత్రలు తోమేయాలి, కడిగి శుభ్రం చేయాలి, మరుగుదొడ్లు శుభ్రంగా కడగాలి, అయ్యగారు బూట్లు తుడవాలి, పాలిష్ చేయాలి, మున్ని పాప యొక్క బూట్లు తుడవాలి, పాలిష్ చేయాలి, మున్ని పాపకు ముఖం కడగాలి, వాళ్ళు ఉదయం తిన్నాక గిన్నెలన్నీ మళ్ళీ కడగాలి. అంతలోనే మున్ని పాపను బడికి ముస్తాబు చేయాలి. పాపనెత్తుకుని పుస్తకాల సంచిని జబ్బకేసుకుని స్కూలుకు తీసుకుపోవాలి. మున్ని పాపను బడిలోని తరగతి గదిలో కూర్చోబెట్టొచ్చాక అందరి బట్టలు ఉతకాలి, ఆరబెట్టాలి. ఎండిన బట్టలను ఇస్త్రీకి ఇవ్వాలి, తర్వాత తీసుకురావాలి. మళ్ళీ నీళ్లు మోసుకురావాలి. అమ్మగారితో బజారుకు పోయి కూరగాయలు మోసుకురావాలి. ఇల్లు అద్దంలా మెరిసేలా ఉండాలి. సాయంత్రం స్కూల్ నుండి మున్ని పాపను ఎత్తుకురావాలి. మున్ని ఆలోచనలకు బ్రేకులు వేస్తున్నట్లుగా ముత్తి ముత్తి అంటూ కేక వేసింది అమ్మగారు. ముత్తి బాత్రూంలోంచి బయటకు దూకింది. పొరుగింటి అమ్మగారు వచ్చింది. పొరుగింటి అమ్మగారు ఈ అమ్మగారు ఏవేవో మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకుంటున్నారు. పొరుగింటి అమ్మగారికి ఏదో కావాల్సింది. దాన్ని బజార్ నుండి తెప్పించడానికి ముత్తిని ఫ్రీగా పురమాయించింది. ముత్తి వెళ్ళొచ్చేసరికి 4 అయింది. పొరుగింటి ఆవిడ వెళ్ళబోతూ, 4 అయిపో వస్తుంది, మా బాబుని స్కూల్ నుండి తీసుకురావాలి, మీరు వస్తారా అని అడిగింది అమ్మగారిని చూసి. అయ్యయ్యో, మాటల్లో టైమే మర్చిపోయాం. ఈ స్టూపిడ్ ముత్తిది లేట్ చేసింది. సాయంత్రం మా వారి కజిన్ ఇంట్లో ఫంక్షన్ ఉంది. మా వారు 5 గంటల లోపే వచ్చేస్తారు. స్నానం చేయాలి, నన్ను స్నానం చేసి రెడీగా ఉండమన్నారు. రెడీ కావాలి, టైం లేదు అంటూ ఓసారి ఫేస్ కట్ వెలిగించేసి, ముత్తి, ఓ ముత్తి, 4 అయిపోయిందే, ఈరోజు మున్నిని తీసుకురావడానికి నేను రావటం లేదు, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి తీసుకురా. స్కూలు ఆల్రెడీ అయిపోయి ఉంటుంది, పిల్లల్ని వదిలిపెట్టుంటారు, వెంటనే పో, పరిగెత్తు. ఎవ్వరు కనిపించబోతే మున్ని ఒక్కతే ఏడుస్తుంది, రోడ్డు దాటి వచ్చేస్తుంది అంటూ అరిచి పొరుగింటి అమ్మగారి వైపు చూస్తూ, మా మున్ని చిన్నపిల్ల కదండి అంటూ, ముత్తి పో, త్వరగా పరిగెత్తు అని కేకలేసింది ఆదుర్దాగా. మీ మున్నికి ఎన్నేళ్ళండి? 5 ఏళ్ళు పూర్తయి 6లోకి వెళుతుంది. ఈ వచ్చే దీపావళికి ముత్తికి 10 ఏళ్ళేగా అని మనసులో అనుకుంటూ పొరుగింటి అమ్మగారు వెళ్ళిపోయింది. ముత్తి, ఇంకా రూమ్లో ఏం చేస్తున్నావే, త్వరగా రా బయటికి అంది అరిచి కోపంతో. వచ్చినాక ఆ కూడి తిను, వెంటనే పో, పిల్లలు వచ్చేస్తున్నారు. తినే సద్దన్నాన్ని అక్కడే వదిలేసి
వడివడిగా స్కూల్ వైపు పరుగులు తీసింది. ఉదయం నుంచి కడుపు మార్చుకుని ఉన్న ముత్తి. రోడ్డుకి అవతల వైపు ఇవతల వైపు స్కూల్ యూనిఫామ్లో ఉన్న పిల్లలు రోడ్డు దాటానికి ప్రయత్నిస్తున్నారు. ముత్తికి ఆ పిల్లలందరినీ చూస్తుంటే ముచ్చటేసింది. తనకు అమ్మా నాన్న ఉంటే తను కూడా ఇలాగే బడికి వెళ్ళేది కదా, చక్కగా చదువుకునేది కదా అని ఆలోచించుకుంటోంది. అంతమంది పిల్లల్లో మున్ని ఎక్కడుందో గుర్తించడం కష్టంగా ఉన్నా ఎలాగోలాగా గుర్తించేసరికి మున్ని ముందే గుర్తించి ముత్తి అంటూ ముందుకు పరుగు తీయసాగింది. మున్నికి ముత్తి మాత్రమే కనిపిస్తున్నట్లున్నది. స్కూల్ సెక్యూరిటీ గార్డు ఎంత వారిస్తున్నా మున్ని పట్టించుకోలేదు. ముత్తినే చూస్తూ రోడ్డు మధ్యలోకి దూసుకొచ్చింది మున్ని. అప్పుడే రోడ్డు పైన కారు, బస్సు దూసుకొస్తున్నాయి. వాటిని చూసిన ముత్తి అరుస్తూ, మున్నమ్మ, ఓ మున్నమ్మ, అక్కడే ఉండు, రోడ్డు దాటద్దు, రావద్దు, నేనే వస్తున్నా ఆగు అంటూ ముందుకు పరుగు తీసింది ముత్తి. అలా ముత్తి కూడా రోడ్డు మధ్యలోకి వచ్చేసింది. అటువైపు మున్ని కూడా ముత్తి వైపు పరుగు తీస్తున్నది. బస్సు డ్రైవరు, కారు డ్రైవర్ ఇద్దరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. వెనక పక్కన వస్తున్న ఆటో వాళ్ళు, స్కూటర్పై వెళ్తున్న వాళ్ళు హా అంటూ హాహాకారాలు చేస్తూ పెద్దగా అరవసాగారు. రోడ్డు అవతల వైపు జనం, యువతల వైపు జనం అయ్యయ్యో అంటూ బిగ్గరగా ఆదుర్దాగా కేకలు వేయసాగారు. ముత్తికి అవేమీ వినిపించడం లేదు. ఆమె కళ్ళల్లో మున్ని మాత్రమే ఉంది. మున్నమ్మా అంటూ కేక వేస్తూ ముందుకురికింది ముత్తి. అంతే. అంతా చీకటి. కయ్యమంటూ రోడ్డు మీద పెద్ద శబ్దం అయ్యింది. ఎవరో సడన్ బ్రేకులు వేసినట్లున్నారు. ఆ శబ్దంతో ముత్తి ఆలోచనలకు అంతరాయం కలిగింది. అప్రయత్నంగానే రోడ్డు వైపు చూసింది ముత్తి. ఎవరో స్కూల్ పిల్లాడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. ముత్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కాళ్ల వైపు చూసుకుంది. ఇప్పుడు తనకు 2 కాళ్ళు లేవు. ఆనాడు మున్నీని రక్షించి తాను ఇలా 2 కాళ్లను పోగొట్టుకుంది. ముత్తి ఆప్యాయంగా తన 2 కాళ్లను తడిమి చూసుకుంది. కళ్ళల్లోని నీళ్లు తుడుచుకుంది. బడిలోంచి పిల్లలు బిలబిలమంటూ కేరింతలు కొడుతూ ఆహ్లాదకరంగా అరుస్తూ బయటికి పరుగులు తీస్తున్నారు. ప్రఫుల్ల వదనాలతో కేరింతలు కొడుతూ ఆనందిస్తున్నారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఒకరి వెనక ఒకరు పరుగులు తీస్తున్నారు. బాయ్ బాయ్, టాటా అంటూ చెప్పుకుంటున్నారు. రోడ్డు దగ్గరికి వచ్చి రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ముత్తి అప్రయత్నంగానే అలవాటుగా బిగ్గరగా అన్నది, ఓ బాబులు, పాపలు, రోడ్డు దాటకండి, దాటొద్దు, టక్కర్లు, ప్రమాదాలు జరుగుతాయి. ఆ పోలీస్ అంకులు పొమ్మన్నప్పుడే రోడ్డు దాటండి. మధ్యలో రోడ్డు మీద కొరకొద్దు, జాగ్రత్త, కాళ్ళు పోతాయి, చేతులు ఇరుగుతాయి, చచ్చిపోతారు, ఆగండి. బస్సులు, కార్లు, ఆటోలు, లారీలు, మోటార్ సైకిళ్ళు రానప్పుడే రోడ్డు దాటాలి అంటూ బడి పిల్లలను నిత్యం గట్టిగా హెచ్చరిస్తోంది ముత్తి. తన ముందున్న అల్యూమినియం గిన్నెలోంచి టంగ్ అనే శబ్దం వినిపించేసరికి ప్లేటు వైపు చూసుకుంది. ఎదురుగా ఒక అమ్మగారు తన చిన్ని కూతురు చెయ్యి పట్టుకుని నిలబడి ఉన్నది. ముత్తి చిన్నగా చిరునవ్వు చిందిస్తూ అమ్మగారి వైపు, పాప వైపు చూసింది. తిరిగి తన ప్లేట్లోకి చూసింది. 5 రూపాయల బిళ్ళ కనిపించింది. పాప వైపు చూసింది ముత్తి. ఆమె కిలకిలా నవ్వుతోంది. అమ్మగారు మందహాసం చేస్తున్నది. ముత్తి అప్రయత్నంగానే విప్పారిన మెరిసే కళ్ళతో థాంక్స్ అమ్మగారు అన్నది. నీ పేరేమిటి అడిగింది అమ్మగారు. కుంటిది, పాప అమాయకంగా నవ్వుతూనే అన్నది. ఆ అమ్మగారు పాప వైపు చూసి, తప్పమ్మా, అట్లా అనకూడదు, పాపం కదూ, అలా అనొచ్చా, సారీ చెప్పు అన్నది. సారీ మమ్మీ అన్నది పాప. నాకు కాదు, ఆ అమ్మాయికి చెప్పు సారీ. తల్లి మాట విని ఆమెకు సారీ చెప్పింది పాప. ముత్తి నవ్వింది. నీ పేరేంటి అమ్మగారు మళ్ళీ అడిగింది. ముత్యాలమ్మగారు, కానీ అందరూ నన్ను ముత్తి అని, కుంటి ముత్తి అని, కుంటిది అని పిలుస్తారు అంటూ సంతోషంగా చెప్పింది.
నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? అమ్మగారు కొంటెగా అడిగింది. ముత్యాలు అదో మాదిరిగా సిగ్గుతో ఏం చెప్పాలో తెలవక తల వంచుకుని ముసిముసిగా నవ్వుతూ వంకర్లు పోసాగింది. అమ్మగారు రోడ్డు దాటబోతూ గోడపై అంటించున్న పాత పోస్టర్ వైపు చూసింది. దానిపై ఒక దివ్యాంగురాలైన అమ్మాయి బొమ్మ ఉంది. దాని కింద చిన్నపిల్లలతో పని చేయించడం నేరం, చిన్నపిల్లలను బడిలో చేర్పించండి, అంతర్జాతీయ బాల వికలాంగుల హక్కుల దినం అని రాసి ఉంది. అమ్మగారు ముత్తివైపు మరోసారి చూసి ముందుకు కదిలి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళే పిల్లల వైపు ఆశగా చూస్తూ, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త పాపలు అంటూ తను నిత్యం చేసే హెచ్చరికలు చెబుతూనే నిస్వార్థంగా తన పరోపకార కర్తవ్యం నెరవేరుస్తూనే ఉంది ముత్యాలు. మిత్రులారా, కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతూ నన్ను ఎంకరేజ్ చేయమని మనవి. మరో మంచి కథతో కలుస్తానండి. అంతవరకు సెలవు.